నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లలో పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ తీసుకుందాం. ఈనాడు పేపర్కి వస్తే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి సాంకేతికతతో పాలన వేగవంతం. టెక్నాలజీ అనేది పాలనను వేగవంతం చేస్తుంది. ప్రతి పనికి కూడా టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎక్కడన్నారు ఏంటి అనేది చూద్దాం. ఐటీ, ఏఐతో ఈ గవర్నెన్స్ సేవల్లో మార్పులు, భవిష్యత్తు క్వాంటమ్ కంప్యూటర్లు, సెమీ కండక్టర్లదే. ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది కూడా చూద్దాం. ఇది ఎక్కడంటే నిన్న విశాఖపట్నంలో జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. సాంకేతిక పరిజ్ఞానంతోనే ప్రజలకు పాలన వేగంగా చేరువవుతుందని, కృత్రిమ మేధ, సైబర్ భద్రతతో దాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, అలాగే భవిష్యత్తు కూడా సాంకేతికత ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పౌర సేవల కోసం పాలనలో తీసుకువచ్చిన పలు మార్పులను పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు, పారిశ్రామిక విద్యావేత్తలకు తెలిపారు. టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పరిశ్రమలు పెట్టాలన్నా, ఏం పెట్టాలన్నా సరే మీరు రండి. పౌర సేవల కోసం పాలనలో తీసుకొచ్చిన పలు మార్పులను, ఏమేమి సేవలు తీసుకొచ్చారు ఏమిటి అనే దాని మీద పలు పారిశ్రామికవేత్తలకు కానీ, అధికారులకు కానీ, విద్యావేత్తలకు కానీ ఆయన సూచించారన్నమాట. నెక్స్ట్, ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో ముఖ్యమంత్రిగా అమలు చేసిన పలు నూతన విధానాలను వివరించారు. ప్రస్తుత సివిల్ సర్వీసెస్ అధికారులు సెమీ కండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ను ఏ విధంగా పాలనలో వినియోగించాలో అధ్యయనం చేయాలన్నారు. దేశంలో ఎక్కడ ఏ మంచి విధానం అమలు చేసినా పాటించడంలో ముందుంటామని, మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తామన్నారు. వికసిత్ భారత్ డిజిటల్ సేవల ద్వారా పౌర సేవలు అనే అంశంపై 2 రోజుల పాటు జరిగే 28వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు సోమవారం విశాఖలో ప్రారంభమైంది. అంటే 2 రోజుల పాటు, నిన్న ఈ రోజు కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక డిజిటల్ ఏపీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు డిజిటల్ ఏపీ పుస్తకాన్ని ఒకదాన్ని ఆవిష్కరించారంట. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వంతో కలిసి కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, కేంద్ర ఐటీ సమాచార మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ గవర్నెన్స్ నా మనసుకు చాలా దగ్గరైంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి సాంకేతికంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టే అనుకుంటూ, ఆయన ఉన్నప్పుడు ఏమేమి సాంకేతికతను ఉపయోగించి ఏమేమి చేశారు ఏంటి అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. అయితే దసరా నవరాత్రులు అయితే అమ్మవారి నవరాత్రులు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. అయితే నిన్న అమ్మవారు మనందరికీ తెలిసిందే బాలా త్రిపుర సుందరి దేవిగా బెజవాడ దుర్గమ్మ నిన్న దర్శనం ఇచ్చారు. వైభవంగా ఆరంభమైన దసరా సంబరాలు. అయితే అమ్మవారు నిన్న అలంకారంలో ఈ విధంగా ఉన్నారు. నెక్స్ట్, ఈరోజు అలంకారం కూడా ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. నేటి అలంకారం శ్రీ గాయత్రీదేవిగా ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి అనే మాట అయితే వినిపిస్తోంది. నెక్స్ట్, వర్షాలు వస్తున్నాయంట. వెదర్కి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. ముంచుకొస్తున్న వాయుగుండం రాబోతోందట. దాన్ని వీళ్ళు ముంచుకొస్తున్న వాయుగండం అంటూ ఇచ్చారు. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈశాన్య బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో గురువారం నాటికి ఇంకో అల్పపీడనం ఏర్పడవచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. శుక్రవారం నాటికి అది వాయుగుండంగా మారి శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే మొత్తంగా చెప్పేది ఏంటంటే వర్షాలు పడే అవకాశం ఉంది, కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్, నెలకోసారి పొలం బాట పట్టండి, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచన. హెడ్డింగ్ అయితే ఏమిచ్చారంటే నెలకోసారి పొలం బాట పట్టండి. నెలకు ఒకసారైనా సరే పల్లెటూర్లకు వెళ్ళండి, పొలం బాట పట్టండి. వాళ్ళు రైతులు కానీ స్థానికంగా ఇంకెవరైనా కానీ పడే ఇబ్బందులు తెలుస్తాయి. నెలకు ఒకసారి వెళ్ళండి, క్షేత్రస్థాయిలో వెళ్ళండి అని
ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. నెక్స్ట్ ఇంకా ఏదేదో అన్నారు, అవి కూడా చూద్దాం. వచ్చే నెల నుంచే కార్యాచరణ అమలు. ఇంకా ఆయన ఏమన్నా అనుకున్నారంటే అనుకున్నదే తడవు కదా, చేసేయాల్సిందే. ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా వచ్చే నెల నుంచే కార్యాచరణ అమలు, ఇదంతా కూడా వచ్చే నెల నుంచే జరగాలి. రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి రైతుల సమస్యలు ఏంటి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో డిస్కస్ చేయండి. నెలకు ఒక్కసారైనా వెళ్ళండి. త్వరలో నేను కూడా అన్నదాతల్ని కలుస్తా. మీరొక్కళ్ళే కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చెప్పేసి వదిలేరు. ఆయన చెప్పిన తర్వాత ఆయన చేస్తూ మిగతా వాళ్ళని కూడా ఫాలో అవ్వమంటారు. మీరు వెళ్ళండి, నేను కూడా కలుస్తాను అని చెప్తున్నారు. రైతులకు సంబంధించి లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించిందే కాదు, ఏ విషయమైనా సరే ఆయన ప్రతి విషయంలో 10 మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు అని చాలామంది చెప్పుకునే మాట. నెక్స్ట్, ఉపగ్రహ ఆధారిత భూసార పరీక్ష చేసి ఉచిత సూక్ష్మ పోషకాలు ఇస్తాం. శాసనసభలో చంద్రబాబు నాయుడు, నేను శాసనసభ జరిగింది కదా, దానికి సంబంధించి ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. దాంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే నెలకోసారి పొలం బాట పట్టండి, నెలకొకసారి వెళ్ళండి, రైతులతో మాట్లాడండి, సమస్యలు ఏమున్నాయి తెలుసుకోండి. మీరే కాదు, నేను కూడా వస్తా, నేను కూడా వెళ్తా, నేను కూడా అన్నదాతలను కలుస్తా అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇంకా నిన్న శాసనసభలో కొన్ని మాట్లాడారు కదా, దానికి సంబంధించిన పాయింట్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. వచ్చే జూన్ నెలాఖరుకు 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం. పనులు బిల్లుల చెల్లింపులకు 7,280 కోట్లు అవసరం. ఎంత అవసరం అయితే బిల్లులు కానీ, బిల్లులు చెల్లించడానికి కానీ, పనులకు సంబంధించిన కానీ 7,280 కోట్లు అవసరమైతే శాసనసభలో మంత్రి నారాయణ, శాసనసభలో పురపాలక శాఖ మంత్రి నారాయణ అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఒక మాట చెప్పారు, ఏంటి అంటే వచ్చే జూన్ నెలాఖరుకు 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం, దానికైతే 7,280 కోట్లు అయితే అవసరం అవుతుంది అని చెప్పి నారాయణ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, అమరావతిలో 150 కోట్లతో గ్రంథాలయం, ప్రతి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ, అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్. అమరావతిలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నాం, అది కూడా 150 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ లైబ్రరీ అనేది కూడా ఉంటుంది అని చెప్పి నిన్న శాసనసభలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇంకొక వార్త చూద్దాం. జిఎస్టీ స్లాబులు సవరించినవి అని నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి కదా, దానికి సంబంధించి ఆయన ఆల్రెడీ జాతిని ఉద్దేశించి ఒక 20 నిమిషాల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్న ప్రసంగించారు. మళ్ళీ ఒక లేఖ కూడా విడుదల చేశారు. ప్లస్ ఆ లేఖతో పాటు ఆయన ఎక్కడికో వెళ్ళి కూడా జిఎస్టీ ఎంత తగ్గింది ఏంటి అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కనుక్కోవడం, వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. అదేంటో చూద్దాం డీటెయిల్స్. ప్రతి వర్గానికి ప్రయోజనం హెడ్లైన్. జిఎస్టీకి సంబంధించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం. ఒక్క రాష్ట్రానికి, ఒక ప్రాంతానికే కాదు, అన్నిటికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. జిఎస్టీ తగ్గింపుతో అందరికీ సంబరం, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చెప్తున్నారు. దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ, అదే ఇందాక చెప్పే కదా లేఖ రాశారట, ఏమి లేఖ అనేది చూద్దాము. అంటే మొన్న సేమ్ ఇలాగే జిఎస్టీ సంస్కరణల వల్ల కొంత అమౌంట్ అనేది పేద మధ్యతరగతి వాళ్ళకి కొంచెం దాచుకునే అవకాశం ఉంటుంది. ఆ దాచుకున్న దాంతో పాపం వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళకి అవసరమైనవి ఆ దాచుకున్న డబ్బుతో వాళ్ళ కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటుంది. మొత్తం కాకపోయినా ఉన్నంతలో ఒక 10 రూపాయల్లో కనీసం ₹1 మిగిలినా వాళ్ళకి ఉపయోగకరమే కదా అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, అసలు నిన్న ఆయన అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఏర్పాటు చేసిన స్థానిక ఉత్పత్తుల ప్రదర్శనను తిలకిస్తున్న ప్రధాని మోదీ. ఆయన ఏమన్నారు ఏంటి అనేది కూడా ఆ లేఖలో ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టీ సంస్కరణలు ఖర్చులను తగ్గించి సమాజంలోని ప్రతి వర్గానికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జిఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఈరోజు అంటే నిన్న. అవి ప్రజలపై అనుకూల ప్రభావం చూపడం ప్రారంభమైంది. ఇది జిఎస్టీ మిగులు సంబరాలకు అంకురార్పణ చేసింది అని భారతీయులందరినీ ఉద్దేశించి రాసిన ఒక లేఖలో ఆయన పేర్కొన్నారు. దీన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2047 నాటికి వికసిత భారతాన్ని ఆవిష్కరించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈ సంస్కరణలు అనివార్యమయ్యాయని తెలిపారు. ఈ సంవత్సరం పండగ సీజన్ మరో అవకాశం కూడా ఏదో
జీఎస్టీకి సంబంధించి మేమైతే పండుగకు ముందే మేము పండుగ సందర్భంగా కానుక ఇచ్చామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. దీన్ని కూడా వక్రీకరిస్తూ చాలామంది ఇదివరకు గొడ్డలితో వేసేసాము, ఇప్పుడు కత్తులతో వేస్తున్నాము అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు అయిపోతే ఇంక మిగిలేది ఏమి ఉండదు. దీనివల్ల వీళ్ళు చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు ఆ 10 రూపాయల్లో ₹1 మిగిలిన సామాన్యులకు ఊరట కల్పించినట్టే కదా. ఇప్పుడు డబ్బులు ఉన్నవాడికి 10 రూపాయలు ఉన్న వాళ్ళైనా ఒకేసారి అంతా ఖర్చు పెట్టరు కదా. సో ఎంతో కొంత అనేది వెసులుబాటు, ₹1 దాచుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈనాడు పేపర్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ సాక్షిలో అసలు వార్తే ఉండట్లే, చూద్దాం ఎన్ని ఇచ్చారు. 1 2 3 4 అయిపోయింది. మెయిన్ పేపర్లో యాడ్స్ ఎన్ని యాడ్స్ ఇచ్చారు, న్యూస్ ఎంత ఇచ్చారో చూడండి. అసలు ఏపీలో ఏం జరగట్లేదా, దేశంలో ఏం జరగట్లేదా ఏంటో మరి. సరే వాళ్ళ వాదాలు పడుతున్నారు కానీ ఒకసారి చూద్దాం. సిగ్గు మరి ఎవరికో తెలియదు కానీ సిగ్గు అని ఇచ్చారు. ఎవరికి సిగ్గు ఏంటో అర్థం కాల. సరే ఒకసారి చూద్దాం ఏంటో. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా మండలిలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన, నల్ల కండువాలు ధరించి ప్లకార్డులతో నిరసన. ఒక రకంగా వీళ్ళు మంచి పని చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. శాసనసభలో ఎట్లాగో ఉపయోగించుకోలేకపోయాం, కనీసం మండలిలో అయినా కనీసం అని. అది నిజమా వాస్తవమా, లేకపోతే ఈ పీపీపీ విధానం అనేది మెడికల్ కాలేజీలని మీరు ప్రైవేట్ పరం ఎలా చేస్తారు ఏంటి అనేది నిజమా అబద్ధమా, లేకపోతే లాభమా నష్టమా అనే విషయాలు పక్కన పెడితే ఒక అంశాన్ని దొరికింది. పాపం కనీసం బొత్స సత్యనారాయణ గారికి ఫేస్ చూడండి. అమ్మయ్యా నాకున్న అనుభవాన్ని ఈ విధంగా వాడుకుంటున్నా బాబోయ్, వాళ్ళతో పాటు శాసనసభలో అంటే 11 మంది ఎమ్మెల్యేలతో పాటు ఉంటే నా పని ఏమైపోయేదో, నేను లేకపోవడమే బెటర్. కనీసం మండలిలో అయినా నేను చెప్పేది అవతల వాళ్ళకి అర్థం కాకపోయినా ఏదో ఒక రకంగా కన్వే చేస్తూ నేను ఏదో ఒకటి చేస్తాను నాకున్న అనుభవం ద్వారా అని పాపం వచ్చిన అవకాశాన్ని పాపం అందిపుచ్చుకున్నారు. పాపం చాలా మంచి పని చేశారు. అయితే దీనికి సంబంధించి శాసనసభ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదు అనే దాని మీద కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, ఉన్న 11 మందిలో ఈయన 11 ఆయన కదా, 10 మందిలో కూడా చాలామంది అడుగుతున్నారట వెళ్దాం ఇప్పటికైనా పోయిందే ఉంది వెళ్దాం అని. లేదు మీరు వెళ్ళాలంటే వెళ్ళండి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇన్వాల్వ్ చేశారంట. పెద్దిరెడ్డి అన్న ఉన్నాడు కదా, పెద్దిరెడ్డి అన్నని తీసుకొని వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను రావటానికి లేదు. ఎందుకంటే నేను వచ్చాను అంటే వాళ్ళు వేసే సటర్లు నేను భరించలేను, వాళ్ళు ఏమన్నా అంటే నేను ఆన్సర్ నా దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళని ఎంత టార్చర్ పెట్టామో మనకు తెలుసు కదా. సో నేనైతే ఆ ధైర్యం చేయలేను అన్నట్టుగా చాలామంది అనుకుంటున్నాం మాట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటే మాట అన్నారంట. ఆల్రెడీ ఒకసారి నన్ను ముందు పెట్టి గతంలో ఏం చేశారో నాకు తెలుసు, ఈసారి నీ వెనకాల నేను ఉంటా, నువ్వు ముందు వస్తే నీ వెనకాల నేను ఉంటా తప్ప నేనైతే వెళ్ళను అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. పెద్దిరెడ్డి గారి మీద కూడా పాపం జగన్ అలిగినట్టుగా కూడా వాస్తవం అయితే తెలియదు. ఎవరో అనుకుంటున్న మాట నేను చెప్పాను అంతే, వాస్తవాలు తెలీదు. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏవో ఇచ్చారు, అవి కూడా ఒకసారి చూద్దాం. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మోషన్ రాజు. చర్చకు పట్టుబట్టి పోడియం ఎక్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు, లఘు చర్చకు బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే ఎలా? ప్రభుత్వాన్ని నిలదీసిన శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స. అబ్బా, ఆ ప్రతిపక్ష నేత అనే మాట 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చున్నట్టుంది. పాపం ఎంత బాగా పెట్టుకున్నారు చూడండి. ప్రభుత్వాన్ని నిలదీసిన శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స. పాపం అక్కడ ఎక్కడ ఉండాల్సింది, ఎవరి పేరు ఉండాల్సింది, బొత్సకి వెళ్ళింది. బీఎస్సీ నిర్ణయం తీసుకున్న చర్చ ఎప్పుడనేది ప్రభుత్వ ఇష్టం, మంత్రి అచ్చెన్నాయుడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అలిగిందే దీనికి. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స అయితే కనీసం సభలో మరి నాకేం లేదుగా అన్న ఉద్దేశంతో బొత్స మీద కూడా అలిగినట్టు తెలుస్తుంది. పాపం బొత్స మీద అలిగితే పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు. నెక్స్ట్, చేతుల్లో ప్లకార్డులు, మెడలో నల్ల కండువాలు, వాళ్ళు ఏం ధరించారో కూడా అదొక వార్త. ఆ వార్త ఇలా చేశారు అనేది పైన ఇచ్చేశారు. మళ్ళీ దానికి సంబంధించి మెయిన్ పేపర్లో సంబంధించిన వార్తలు ఏమీ లేవో ఏమో కానీ ఇవే ఇచ్చుకున్నారు. నల్ల కండువాలు వేసుకున్నారు, నల్ల చెప్పులు వేసుకున్నారు, ఏమిటో మరి చూద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దంటూ ముక్తకంఠంతో నినాదాలు,
పేదలు మధ్యతరగతికి ఉచిత వైద్యం దూరం చేస్తారా అంటూ ప్రశ్నిస్తూ చంద్రబాబు సర్కారు నిర్వాకాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కథం తొక్కారు. పోన్లండి, శాసనసభకు సంబంధించిన ఒక వార్త లేకపోయినా కనీసం వాళ్ళు ఏం మాట్లాడారు, అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కనీసం ఇస్తారు. ఇక్కడ అది కూడా లేదు. మండలికి సంబంధించి అది కూడా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి ఇచ్చినట్టున్నారు, లేకపోతే అది కూడా ఉండేది కాదేమో బహుశా. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుకు కట్టబెడతారా సిగ్గు అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు సంపద సృష్టికర్త కాదు, దోపిడీకర్త, సీఎంవా దళారీవా అంటూ ధ్వజమెత్తారు. నెక్స్ట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు, వాళ్ళకి ఈ మాజీ కనపడదు, అది ఒకటే కనపడిద్ది అనుకుంటా, వైఎస్ జగన్ పిలుపు మేరకు సోమవారం తొలుత నిరసన తెలిపిన ఆ పార్టీ ఎమ్మెల్సీలు తర్వాత శాసనమండలిలో గట్టిగా గళమెత్తారు. పాప ఆయన చెప్తేనే చేశారంట, లేకపోతే అది చేయరేమో బహుశా. ప్రజారోగ్యం ప్రైవేటు పరమ, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ మండలిని హోరెత్తించారంట. పాపం ఇదేది వచ్చి చేస్తే ఇంకా హైలైట్ అయ్యేది. వీళ్ళు బొత్స సత్యనారాయణకి ఎంత వేసుకున్నారంటే, ఇదే కనుక ఈయన శాసనసభకి వెళ్ళి వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అనకుండా ఇదే సమస్యని హైలైట్ చేసుకుంటే ఎంత బాగుండేదో. జగన్మోహన్ రెడ్డి గారికి 2024 ఎన్నికల తర్వాత ప్రజా సమస్యల మీద పోరాటానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన ఎందుకు వదులుకుంటున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అనేది ఆయనకే తెలియాలి. కానీ ఒక రకంగా మంచి అవకాశం యూరియాకి సంబంధించింది, కానీ దాంట్లో కూడా అన్నదాతలకు పిలుపు అని అదే దాన్ని ఏమంటారు సంబంధించి ఉద్యమానికి సంబంధించి పిలుపునిచ్చారు. ఏమని, అన్నదాత పోరు పెడదాం, మీరు అందరు రండి, కలెక్టరేట్లకు వెళ్ళండి అని. కానీ ఏం జరిగింది, ఆయన మాత్రం రాలా. సేమ్ ఇప్పుడు కూడా అంతే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మంచి టాపిక్, జనంలో కూడా ఇదే డిస్కషన్. అవునా, ఇప్పుడు మంచి కన్నా చెడు ఎక్కువ వెళ్తుంది కాబట్టి జనం కూడా ఇలా అనుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు నేను తీసుకొస్తే బయటికి ఎలా ఇస్తారు, ప్రైవేట్ పరం ఎలా చేస్తారు అనే డిస్కషనే జరుగుతుంది. దాన్ని హైలైట్ చేసుకొని నేను ఉపయోగించుకోవాల్సింది పోయి ఉపయోగించుకోవట్లా. మరి ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఏంటనేది వాళ్ళకే తెలియాలి. నెక్స్ట్, జిఎస్టీలో కొత్త సంస్కరణలు, విప్లవాత్మక అడుగు. అమ్మయ్యా, ఆయన మాత్రం ఏదో ట్వీటో ఏదో చెప్పినట్టున్నారు. మొత్తానికి అయితే ఆయనకు సంబంధించిన వార్త జిఎస్టీని పొగుడుతూ ఒక ఇది ఇచ్చారు, అదేంటో కూడా ఒకసారి చూద్దాం. సాధారణ ప్రజలకు మేలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్. దీనికి సంబంధించి అసలు ఏమన్నారు ఏంటి అనేది పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఒకసారి చూడండి ఏమన్నారు ఏంటి అనేది. నెక్స్ట్, చైనా బాటలో బ్రిటన్, శాస్త్ర సాంకేతిక నిపుణులకు వీసా ఫీజు మినహాయింపు. చైనా బాటలో బ్రిటన్ అట. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, నిరసన లేకుండా పిలుపు, ధర్నాలు చేద్దామని పిలుపు లేకుండా అసలు పేపరే ఉండదు. అయితే ఇగో దీనికి సంబంధించింది ఒకటి ఇచ్చారు, అదేంటి చూద్దాం. నేటి నుంచి సచివాలయాల ఉద్యోగుల నిరసనలు. డైరెక్టర్ను కలిసి సమాచారం ఇచ్చిన ఉద్యోగ సంఘాల జేఏసీ 15 రోజుల క్రితమే నోటీస్ ఇచ్చినా స్పందించిన సర్కారు. దీనికి సంబంధించి అయితే సచివాలయాల ఉద్యోగులు అయితే నిరసనలు చేయబోతున్నారు. దీనికి సంబంధించి మేమైతే నోటీస్ ఇచ్చాము, ఈ రోజు నుంచే ఆ సమ్మెలు అయితే జరుగుతాయి అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అయితే పైన కూడా ఇంకేవో ఉన్నాయి, చూద్దాం హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది. నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఒక వార్త కూడా ఇచ్చారండి, అది కూడా చూద్దాం. పొదుపు ఉత్సవం మొదలైంది, తగ్గిన జీఎస్టీ కారణంగా ప్రజలకు ఖర్చులు తగ్గి పొదుపు ఉత్సవం మొదలైందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఏమన్నారు ఏంటి అనేది ఇందాక చెప్పాం కదా, ఒక బహిరంగ లేఖ అయితే ప్రజలకు రాశారు. ఏంటి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, బాధ్యతారాహిత్యం, ఎయిర్ ఇండియా విమాన ఘటన నివేదికలోని అంశాలు లీక్ అవ్వడం దురదృష్టకరం, బాధ్యతారాహిత్యం అని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. అయితే సాక్షి పేపర్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారనేది కూడా ఒకసారి చూద్దాం. కలకలమా కక వికలమా, దీనికి సంబంధించి ఇది హెడ్లైన్, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం, సోను స్థానంలో అధికార ప్రతినిధిగా కోస, వికల్పుతో కలిసి సాయుధ పంతాపై తొలి ప్రకటన, అది వెలుగు చూడకముందే 2 ఎన్కౌంటర్, 2 కేంద్ర కమిటీ సభ్యులు ఒకే చోట ఎలా, తాజా పరిణామాలపై భిన్న వాదనలు అనుమానాలు. అసలు ఏం జరిగిందా ఏంటి అనే దాని మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు, కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే
అబూజ్మడ్లో భారీ ఎన్కౌంటర్, కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి మృతి, ఇద్దరు సీసీలు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడం గత 25 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది 25 ఏళ్లలో మొదటిసారి అంట మావోయిస్టులకు సంబంధించి. నెక్స్ట్ ఇంకో వార్త కూడా ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం. జిఎస్టీ సంస్కరణలు అన్నాం కదా, దీని మీద భారీగానే ఇచ్చారు, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కొన్నిటికే జిఎస్టీ పండగ, తొలి రోజు జిఎస్టీ వరాలపై మిశ్రమ ప్రభావం. కొంతమంది బాగుందంటే కొంతమంది ఏముంది తేడా అన్నట్టుగా రకరకాలుగా ఇలా మిశ్రమంగా, కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగిటివ్ ఇట్లా చెప్పుకుంటూ ఉంటున్నారట. దాని గురించి కొన్ని వివరాలు ఉన్నాయి, ఏంటి చూద్దాం. పూర్తి స్థాయిలో అమల్లోకి రాని కొత్త స్లాబులు, తగ్గని నిత్యావసర వస్తువుల ధరలు, కార్లు బైకులపై మాత్రం భారీగా తగ్గింపు, వాహనాల కొనుగోళ్లతో షోరూంలు కళకళ, ఎలక్ట్రానిక్ వస్తువులపైన ధరలు తగ్గింపు, మందులపై మాత్రం ఇంకా పాత ధరలే. కొత్త విధానంపై పాత స్టాక్ ప్రభావం, చాలా చోట్ల కనిపించని ధరల పట్టికలు. ఇక వాళ్ళు చెప్పింది ఏంటి, ధరల పట్టికలు అనేది కంపల్సరీ ఉండాలి అని. ఎప్పుడైతే ఆగస్టు 15 నుంచి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ఈ జిఎస్టీ సంస్కరణలకు సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ చేశారో అప్పుడు నుంచి కూడా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏమని సూచించిందంటే, ఈ పట్టికలు అంటే ధరల పట్టికలు ప్రతి దుకాణం దగ్గర ఉండాలి, ఉంటేనే ప్రజలకు అవగాహన అనేది వస్తుంది, దేని మీద ఎంత తగ్గింది ఏంటి, అసలు ఈ జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ మీద ఎంత ధరలు తగ్గారు అంటే మిగులుతుంది, ఆ మిగిలిన దాన్ని దాచుకోవచ్చు అంటున్నారు, ఎంత మిగిలిద్ది ఏంటి అని తెలియాలి అంటే ఆ ధరల పట్టికలు అయితే చాలా ఇంపార్టెంట్. అన్ని రాష్ట్రాలకు కూడా సూచించింది కేంద్ర ప్రభుత్వం కంపల్సరీ ఉండాలి అని. మరి ఎక్కడ అయితే కనిపించలేదట. నెక్స్ట్ దీనికి సంబంధించినవి ఒకసారి చూద్దాం, ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటో చూద్దాం. ఇందాక మనం అనుకున్నాంగా తగ్గని నిత్యావసర వస్తువుల ధరలు, దానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గలేదు. ఇప్పటికే ఉన్న స్టాక్ క్లియర్ అయ్యేంత వరకు కొత్త స్లాబ్లు అమలు చేయలేమని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడా తగ్గించిన ధరల బోర్డులు కనిపించలేదు. ఎంఆర్పీ లేని వాటిపై జిఎస్టీ తగ్గింపు ప్రభావం లేదు. నెక్స్ట్ ఆల్రెడీ వాహనాలు ఇందాక అనుకున్నట్టు కార్లు బైకులపై మాత్రం భారీగా తగ్గింపు, అలాగే ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి కూడా ధరలు తగ్గింపు. నెక్స్ట్ మందుల్లో మార్పు లేదు. మందుల ధరల తగ్గింపుపై జిఎస్టీ ప్రభావం అంతగా కనిపించలేదు. రాష్ట్రంలో చాలా చోట్ల పాత ధరలకే విక్రయించారు. నెక్స్ట్ కారణం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పలు నిత్యావసర సరుకులు, మందులు తదితర వస్తువులపై జిఎస్టీ తగ్గించిన తొలి రోజు అంటే నిన్న సోమవారం చాలా చోట్ల ధరలు తగ్గలేదు. పాత స్టాక్ ఉండటం, వాటికి పాత జిఎస్టీ చెల్లించి కొనుగోలు చేసినందున వాటి విక్రయాలు పూర్తయ్యే వరకు ధరలు తగ్గించలేమని పలువురు వ్యాపారులు చెప్తున్నారు. సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తి కాలేదని మరికొందరు అంటున్నారు. అయితే పాత జిఎస్టీ అమౌంట్ అది చెల్లించి ఉంటారు కదా, దాని ద్వారా స్టాక్ తీసుకున్నాం, మరి పాతదే కదా, ఇవన్నీ అయితే కానీ మేము కొత్తవి తీసుకుంటే జిఎస్టీ తగ్గిన దాని ప్రకారం ఇస్తామని రీజన్ అయితే అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇది చూడండి, అనంతపురంలో షోరూంలో కార్ల షోరూంలో సందడి. అనంతపురంలోని ఒక కార్ల షోరూంలో వాహనాల కొనుగోలు కోసం వచ్చిన కస్టమర్లు చూడండి. నెక్స్ట్ జిఎస్టీకి సంబంధించింది. జిఎస్టీ జాతర అమల్లోకి పన్ను సంస్కరణలు, 375కు పైగా వస్తువుల ధరల్లో తగ్గుదల, మధ్యతరగతి సామాన్యులకు ఊరట. శరన్నవరాత్రుల ప్రారంభం, సెలవులతో పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేపట్టిన ప్రజలు. దేశవ్యాప్తంగా కిటకిటలాడిన మాల్స్, ఢిల్లీలో మార్కెట్లను సందర్శించిన కేంద్ర మంత్రులు నిర్మలా, నడ్డా, వైష్ణవ్. మన వాళ్ళు కూడా ఇలాగే సందర్శిస్తే ధరల రేట్స్ ఉంటాయి కదా, పట్టిక బోర్డ్స్ అన్నారు కదా ఇందాక, అవి కూడా పెడతారు. ఇలా వెళ్తే ఎప్పుడు వస్తారు ఏంటి అనేది తెలియదు కదా, మన వాళ్ళు కూడా వెళ్ళి ఆ పట్టికలు ఉన్నాయా లేదా, ఆ విధంగా విక్రయిస్తున్నారా లేదా, జిఎస్టీ ఏ విధంగా అంటే తీసుకున్న వస్తువుల మీద ఎంతెంత రేట్లు ఉన్నాయి, అవి తగ్గాయా లేదా అని తెలియాలంటే మనోళ్ళు కూడా ఇట్లా వెళ్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇక ఇంటింటా పొదుపు పండగ జిఎస్టీ గురించి. ఈసారి దసరాకు జిఎస్టీ సంస్కరణల జోష్, నవరాత్రుల ప్రారంభంలోనే శుభారంభం. దేశ ప్రజలకు 2.5 లక్షల కోట్ల ప్రయోజనం, 2.5 లక్షల కోట్ల ప్రయోజనం అవుతుంది దీనివల్ల. 2 స్లాబులతో చౌకగా నిత్యావసరాల లభ్యత, పెరిగే పొదుపు సొంతింటి కలకు పునాది, కొత్త వాహనం కొనొచ్చు, బయట తినొచ్చు, కుటుంబంతో విహారయాత్రకు వెళ్ళొచ్చు, రైతులు, మహిళలు, పేదలకు ప్రత్యక్ష పరోక్ష లబ్ధి. జిఎస్టీ బచత్ ఉత్సవ్ పేరిట ప్రధాని బహిరంగ లేఖ.
లేఖ అయితే రాశారని చెప్పాం కదా, జీఎస్టీకి సంబంధించి ఎంత లాభం అవుతుంది ఏంటి, ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనే దాని మీద, దానికి సంబంధించి. అయితే పీపీపీ విధానం గురించి నిన్న మండలిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు హడావుడి చేశారు కదా, దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ ఆస్తులను ఎవ్వరికీ అమ్మడం లేదు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు, ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా చూద్దాం. ప్రభుత్వ ఆస్తులను ఎవరికీ అమ్మడం లేదు. 2028 కల్లా అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి. 28కి తన వారి కాంట్రాక్టులు పోతున్నాయనే జగన్ బాధ, అందుకే అనవసర రాద్ధాంతం. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే డిఎస్సి, వైసీపీ ఎమ్మెల్యేలు జీతాల కోసం దొడ్డిదారిన దొంగ సంతకాలు చేసి పోతున్నారు. మీడియా చిట్చాట్లో మంత్రి లోకేష్. మరి అంతే కదా, సభకు రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారు? ప్రజాధనం కదా అది. ప్రజా సమస్యల మీద చర్చించిన వాళ్ళు అసలు సభకు రావటానికే జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని ఆయన వద్దంటే ఆగిపోయిన వాళ్ళు జీతాలు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఆయన అన్నారని కాదు, కానీ జనరల్గా మనంలో కూడా ఒక చర్చించుకుంటే సభకు రాని వాళ్ళు, ప్రజా సమస్యలపై చర్చించిన వారు డబ్బులు ఎలా తీసుకుంటారు, జీతం ఎలా చేసుకుంటారు? ఇప్పుడు మనం ఒక పనికి వెళ్తాం, పని చేయకపోతే డబ్బులు ఇస్తారా? ఎవరు కదా. మరి శాసనసభకు రాకుండా ప్రజా సమస్యలపై చర్చించకుండా ఆ ధనాన్ని ఎలా తీసుకుంటారు? అది ఎవరి ధనం? ప్రజా సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా. ప్రజల సమస్యలపై చర్చించిన వాళ్ళు, సభకు రాని వాళ్ళు ఇప్పుడు ఎలా మాట్లాడతారు, జీతం ఎలా తీసుకుంటారని అడుగుతున్నారు. మరి అంతే కదా ఎవరైనా అనేది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కొన్ని న్యాయంగా మాట్లాడతారు, ధర్మంగా మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. ఆయన వద్దన్నారని చెప్పి మేము వెళ్ళట్లేదు అంటున్నారు కదా. మరి ఆయన అక్కడ తీసుకోవద్దు, మనం వెళ్ళట్లేదు కదా, నేనే ఇస్తానని చెప్పి ఆయన ఇవ్వచ్చు కదా. ఆయన ఉదార హృదయం అయినప్పుడు ఇవ్వాలి కదా. నెక్స్ట్, 2 ఏళ్లలో ఏపీ బ్రాండ్ క్వాంటమ్ కంప్యూటర్. దీనికి సంబంధించి నేను విశాఖపట్నంలో ప్రారంభమైన సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. నెక్స్ట్, అది ఈరోజు కూడా జరుగుతుంది 2 రోజుల పాటు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారా, అవి కూడా ఒకసారి చూద్దాం. క్వాంటమ్ వ్యాలీగా రాష్ట్రం, టెక్నాలజీ అంటే నాకెంతో ఇష్టం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో నాతో పోటీ పడే సీఎం దేశంలోనే లేరట. ఈ మాట ఎస్ఎం కృష్ణ కూడా చెప్పేవారు. ఏఐతో ప్రజా సమస్యల పరిష్కారం, క్వాంటమ్ వ్యాలీతో ఏపీకి పేరొస్తుంది. సెమీ కండక్టర్స్లోకి అడుగు పెడుతున్నాం. 10 ఏళ్లలో ప్రపంచం ఎంతో మారుతుంది. జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సులో సీఎం. విశాఖలో 2 రోజుల సదస్సు ప్రారంభం. నిన్న ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, నిన్న శాసనసభలో ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఇచ్చారు, అది కూడా ఒకసారి చూద్దాం. దేశీయ ఉత్పత్తులనే కొనండి. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్, ఇది హెడ్లైన్, సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటో చూద్దాం. రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపు, భారత ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయండి, బ్రాండ్ ఇండియా అభివృద్ధి మన బాధ్యత, ఇంటింటికి జీఎస్టీ ప్రయోజనాలు. 4 రోజుల పాటు ప్రచారం, 5గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు. 19న అన్ని జిల్లాల్లో దీపావళి సంబరాలు. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి. ఇందాక అనుకున్నాం కదా మన వాళ్ళు కూడా వెళ్తే బాగుండు అని. దీని మీద 5గురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు కూడా దీనికి సంబంధించి ఎక్కువ జీఎస్టీ సంబంధించిన ప్రయోజనాలు ప్రజలకు తెలియాలి అంటూ ఒక 5గురు మంత్రులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు కంటిన్యూగా ప్రచారం అనేది జరగాలి అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే 19న అన్ని జిల్లాల్లో దీపావళి సంబరాలు. శాసనసభలో సీఎం చంద్రబాబు వెల్లడి. రైతు సంక్షేమానికే ప్రాధాన్యం, సీఎం చంద్రబాబు నాయుడు. ఐటీ గురించి మాట్లాడినా నా ప్రతి నిర్ణయం వారి కోసమే, కష్ట సమయాల్లో అండగా ఉంటున్నాం, ఉచితంగా సూక్ష్మ పోషకాలు, భూసార పరీక్షలు, యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 రూపాయలు ప్రోత్సాహకం. యూరియా వాడకూడదు, వాడితే ఏంటంటే రసాయనాలకు వాడకూడదని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చే కోటా కూడా తగ్గించేసింది. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే అలా తగ్గించి తీసుకుంటే 800 రూపాయలు కూడా మేము చెల్లిస్తాం, ఎక్కువగా తగ్గిస్తే బస్తాకు 800 రూపాయలు ప్రోత్సాహంగా అయితే మేము అందిస్తాం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెలలో ఒకరోజు ఎమ్మెల్యేలు పొలం బాట పట్టాలి, వ్యవసాయంపై చర్చలో చంద్రబాబు. నెలకొకసారి వెళ్లాల్సిందే. అయితే మెగా డిఎస్సి సభ 25న పవన్కు లోకేష్ ఆహ్వానం. ఇప్పుడు దీని మీద ఏం చేస్తారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు, జనాన్ని తరలిస్తున్నారు అని అన్నారు కదా. తరలించడం ఏంటో, పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎంతో కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు నియామక పత్రాలు తీసుకుంటే చూడాలనుకున్న పేరెంట్స్ చాలామంది కాదు అందరూ అదే దాంట్లో ఉంటారు. వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అలా ఎవరు ఇబ్బంది పడకూడదని వాళ్ళు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి
ఇంకా తీసుకెళ్ళాలి, అది జరగబోతుంది అనగానే వాళ్ళు ఇచ్చేసారు ఏమని, తరలింపు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అని. అయితే దీనికి సంబంధించి అప్పుడైతే వాయిదా పడింది వర్షాల కారణంగా. నెక్స్ట్ ఇప్పుడు ఏంటో చూద్దాం. మెగా డిఎస్సి సభ 25న పవన్కు లోకేష్ ఆహ్వానం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ కీ లేడీ అరుణపై రౌడీ షీట్, తాజాగా మళ్లీ కస్టడీలోకి తీసుకుని విచారణ, తనకేమీ తెలియదంటూ బుకాయింపు, నేడు ప్రశ్నించనున్న కోవూరు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పేపర్లు చూసాం. ఇప్పుడు వెలుగులోకి వెళ్దాం. తెలంగాణకు సంబంధించి ఏం న్యూస్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఏముంది అంటే, సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా అయితే ఇస్తా ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఒక్కో కార్మికుడికి బోనస్ 1.95 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల చొప్పున చెల్లింపు. నెక్స్ట్ దీపావళికి కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని మొదట కాకా చెప్పారు. ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనులు తిరిగి సింగరేణికి అప్పగించాలి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తాం. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సింగరేణిని తీర్చిదిద్దుతాం. జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్ల నష్టం. 5 ఏళ్ల పాటు వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఓవైపు మరోవైపు ట్రంప్ పిడుగు, ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం. మళ్ళీ గడ్డుకాలం వచ్చిందంట, ట్రంప్ వల్ల కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ బీసీలకు 13 జెడ్పీలు, 237 ఎంపీపీ జెడ్పీటీసీ, 2,421 ఎంపీటీసీ స్థానాలు కూడా, 12,760 జీపీల్లో 5,359 పంచాయతీలు బీసీలకే దక్కే ఛాన్స్. 42% రిజర్వేషన్లతో బీసీలకు పెరగనున్న సీట్లు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. ఇక బండి సంజయ్ గారు వచ్చారు, ఏం చెప్తున్నారు చూద్దాం. స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు. దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే ఇది. కేటీఆర్ మీకు సంబంధించి మాట్లాడారు బండి సంజయ్ గారు. నెక్స్ట్ దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, అవి కూడా ఏంటో చూద్దాం. అవి లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసినవే. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్. స్కామ్లో ఆ ఫ్యామిలీ నేరుగా ప్రయోజనం పొంది ఉండవచ్చు. వాస్తవాలు రాబట్టేందుకు ఎంక్వైరీ జరగాలని ట్వీట్. హైదరాబాదుకు చెందిన బసరత్ ఖాన్ను మే 16న అరెస్టు చేసిన డిఆర్ఐ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసి ఇవ్వండి. దీనికి సంబంధించి హెడ్లైన్ అయితే అది, సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి. రాయ్పూర్లో ఆ రాష్ట్ర సీఎంతో ఇరిగేషన్ మంత్రి భేటీ. ఎన్ఓసి జారీకి విష్ణుదేవ్ సూత్రప్రాయ అంగీకారం. ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామని ఉత్తమ్ హామీ. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు వివరాల వెల్లడి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సొంత ప్రజలపైనే బాంబుల వర్షం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. ఇంకేమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. డ్రగ్స్ కస్టమర్లు ఇక నిందితులే, ఛార్జ్ షీట్లో పేర్లు, కోర్టులో హాజరు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే వెలుగు పేపర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగుకు సంబంధించి పేపర్లో హెడ్లైన్స్ ఏమి ఉన్నాయి అనేది చూసాం. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.